మహేష్ బాబుని కడ్డారి మీద కూడా నిలబెడతాడు లింగి ఉప్పదీసి అయితే. సీను అందరు నవ్వుకుంటారు. నవ్వుకోవడానికి బాగుంటుంది. కానీ అతను ఇప్పుడున్న హీరోల్లో ఫెమిలియర్ హీరో. దాని ద్వారానే అతన్ని నవ్వించాల్సిన అవసరం లేదు. అతని కామెడీ టైమింగ్ కానీ అన్నీ మనం చూసాం. ఇంతకుముందు సినిమాల్లో చాలా సినిమాల్లో చూసాం మనం. ఎక్సలెంట్గా ఉంటుంది. వేరే విధంగా అతను వాడుకోవచ్చు. కానీ మరీ తీసేయాల్సిన అవసరం లేదు. కానీ నాకు ఓకే, పర్లేదు. ఇంకా కొన్ని కామెడీ సీన్లు పడినప్పటికీ ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొన్ని చమకలాగా వచ్చిపోతాయి అంతే. అక్కడక్కడ మనం నవ్వుకోవడానికి అక్కడక్కడ చమకలా వస్తాయి. అంతమించి ఇంకేం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోరు, అలానే ఫైట్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ పాటలతో పాటు అలానే ఫైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతకేం నచ్చలేదు నాకైతే. ఎక్కడ కూడా ఇంప్రెసివ్ లేదు. కానీ ఫైట్స్లో మహేష్ బాబుని చూపించిన తీరు కానీ, ఎందుకంటే డైరెక్టర్ హీరో, యాక్చువల్గా మహేష్ బాబు డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తాడు. ఇప్పటివరకు వరకు అట్లానే చేసుకుంటూ వచ్చాడు. అతని వరకు అతనైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన అనుకోవచ్చు మహేష్ బాబు. అంత మించి ఇంక ఈ సినిమాలో ఏం లేదు. సినిమా అంతా మహేష్ బాబు కనిపిస్తూ ఉంటాడు. కానీ